విలువైన మాటలు చాలా అరుదుగా దొరుకుతుంటాయి. అరుదుగా వచ్చిన వాక్యాన్ని సంపూర్ణమైన భక్తి భావంతో, సంపూర్ణమైన ఆలోచన వివేకాలతో మనస్ఫూర్తిగా వాక్యాన్ని స్వీకరించినప్పుడు మాత్రమే ఇది లోపలికి వెళ్ళి ఫలించుతుంది. కాబట్టి వాక్యాన్ని చాలా జాగ్రత్తగా విందాం. ఈరోజు చాలా బాగుంటుంది వాక్యము. మీరు మనసు పెట్టి విన్నారంటే ఇంకా బాగుంటుంది. మన జీవితంలో ఒక చెరగని ముద్రపడి మన జీవితము దేవుని వైపు మళ్ళడానికి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి చక్కగా ఆలోచన చేద్దాం. ముందుగానే ప్రకటించిన విధంగా ఈరోజు మన అంశం ఏంటంటే మహోన్నతుని తీర్మానము. తీర్మానము అన్న దాని గురించి ఒకసారి ఆలోచించగలిగితే, చాలాసార్లు మనం ఏదైనా కానీ కొన్ని నిర్ణయాల మధ్య సతమతం అయిపోతుంటాం. అది చేయాలా, ఇది చేయాలా, అది చేయాలా, ఇది చేయాలా అని చెప్పేసి చివరగా మనకు ఫైనల్ డిసిజన్ అన్నది ఒకటి తీసుకుంటుంటాం. ఈ ఫైనల్ డిసిజన్ తీసుకొని ఇంకా ఇది ఖచ్చితంగా చేయాల్సిందే అని ఫైనల్లో మనం ఒక డిసైడ్ అయి చేస్తుంటాం. చూసినారా? దానినే మనం ఏమంటామంటే తీర్మానము అని అంటాం. నిజంగా దేవుని యొక్క తీర్మానం, మహోన్నతుని యొక్క తీర్మానం ఎంత గొప్పదో మీకు అర్థం కావాలంటే భూమి మీద తల్లిదండ్రుల తీర్మానాన్ని ఒకసారి ఆలోచన చేద్దాం. మీకు అర్థం కావడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది అనుకోండి. ఈ అమ్మాయి బాగా ఇష్టపడి ఉంటుంది వాడిని. ఇంట్లో కూడా చెప్పి ఉంటుంది, నేను పలానోడిని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను. ఇప్పుడు తల్లిదండ్రులు బాగా ఆలోచన చేసి ఏమని చెప్తుంటారో తెలుసా? వద్దు, నువ్వు అసలు వాడిని పెళ్లి చేసుకోవడానికి అవకాశమే లేదు, వద్దంటుంటారు. ఎందుకు వద్దన్నారు? ఎందుకు వాళ్ళు అలాంటి తీర్మానాన్ని తీసుకున్నారు? ఎందుకో తెలుసా? తల్లిదండ్రులకు అన్నీ బాగా తెలుసండి. నిజంగా చెప్పాలంటే వాడు అమ్మాయిని పోషిస్తాడా, పోషించలేడా, కుటుంబాన్ని బాగా చూసుకుంటాడా, అమ్మాయిని ఎలా చూసుకుంటాడని అన్నీ ఆలోచన చేసి వాళ్ళు తీసుకునే నిర్ణయము చాలా కరెక్ట్గా ఉంటుంది ఎప్పటికైనా. కానీ అప్పుడప్పుడు తల్లిదండ్రుల గురించి ఈ మధ్య ఒక వ్యక్తి ఒక మాట అన్నాడు, చాలా బాగా నచ్చింది. అసలు తల్లిదండ్రుల తీర్మానం ఎంత గొప్పదంటే, ఒక అమ్మాయి వాడు ప్రేమించే అబ్బాయి తిన్నావా అన్నది అడిగినందుకు ఏమనుకుంటుందో తెలుసా? వాడు నా పట్ల ఎంత కేర్ తీసుకుంటున్నాడు, ఇలాంటి వాడు నాకు కావాలనుకుంటుంటాడు. వీడి ఆ మాట ఏమన్నాడంటే, తిన్నావా అని అడిగినోనికే నువ్వు అంత ప్రేమ చూపించనవే, అనుక్షణం నీకు తినడానికి పెట్టడానికి మీ నాన్న పడుతున్న కష్టాన్ని ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకున్నావా? తిన్నావా అని అడిగినోడు గొప్పోడా, తినడానికి పెడుతున్న నీ తల్లిదండ్రులు గొప్పోడా అని అడిగాడు. చాలా మంచి మాటని అన్నాడు. తిన్నావా అని అడిగిన వాడిని చూసి మురిసిపోతుంటాం, కానీ తినడానికి కష్టపడి తల్లిదండ్రులు తీసుకుంటాం తీర్మానానికి మాత్రం మనం ఏ రోజు తలదించం. చూసారా? నేను అంటాను, తల్లిదండ్రుల యొక్క తీర్మానం చాలా విలువైనదిగా ఉంటుంది. 60 ఏళ్ళు నీతో ఉండే తల్లిదండ్రుల తీర్మానమే ఇంత గొప్పగా ఉంటే, పరలోకమందున దేవుని కూడా ఒక నిర్ణయం తీసుకుంటాడు. మీ అమ్మా నాన్న నీ కోసం మహా అంటే 100 సార్లు ఆలోచన చేస్తాడు. 100 తర్వాత తీసుకునే ఆ తీర్మానం చాలా గొప్పగా ఉంటుంది. కానీ సర్వోన్నతుడైన ఆ దేవుడు నీ జీవితం కోసం, నా జీవితం కోసం తీసుకునే ఆ తీర్మానాలు ఎట్టుంటాయో తెలుసా? తల్లిదండ్రులన్నా 100 సార్లు ఆలోచన చేస్తాడేమో, కానీ పరలోకమందున దేవుడు 100కు 1000 సార్లు ఆలోచన చేసి నీ జీవితానికి ఒక మంచి తీర్మానాన్ని నీ జీవితంలో ప్రవేశపెడుతుంటాడు. ఆయన తీసుకున్న నిర్ణయం ఏదైనా కానీ ఆ తీర్మానం చాలా అంటే చాలా విలువైనదిగా ఉంటుంది. అందుకే నేను దేవుని యొక్క మాటలు కానీ దేవుని యొక్క తీర్మానాలు నేను ఎలా ఫాలో అవుతుంటానో తెలుసా? నిజంగా చెప్పాలంటే దేవుని యొక్క తీర్మానాలను నేను చాలా గుడ్డిగా ఫాలో అవుతుంటాను. దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క ఆ మాటలను నేను ఎలా ఫాలో అవుతుంటే చాలా గుడ్డిగా ఫాలో అవుతుంటాను. దేవుడు ఒకటి చెప్పాడు అని అంటే అది ఖచ్చితంగా మనం ఫాలో అవి తీరాల్సిందే. నాకు ఇందులో పూర్తిగా మోటివేషన్గా నేను ఎవరిని తీసుకుంటాను అంటే అబ్రహాం గారిని తీసుకుంటాను. దేవుడు అబ్రహాము గారితో ఒక మాట చెప్తే ఏం చేస్తాడో తెలుసా? నాయనా అబ్రహాము, నీ దగ్గర ఉన్న సరుకు సామాను అన్నీ సర్దుకొని నేను చూపించబోయే దేశానికి వచ్చాయి. మాట చెప్పాడు. మరో మాట అబ్రహాం ఏమైనా మాట్లాడాడు అక్కడ? మరో మాట మాట్లాడలే. మనం ఎలాంటి వాళ్ళమో తెలుసా? దేవుడు మన జీవితంలో ఇలాంటి మాటే ఒకటి చెప్పాడు అనుకో, మనం ఎన్ని ఆలోచన చేస్తాము? అసలు ఎందుకు పోవాలి, పోతే లాభం ఏంటి, పోతే నా పరిస్థితి ఏంటి, అక్కడ నన్ను ఎవరు చూసుకుంటారు, ఎన్ని క్వశ్చన్స్ వేస్తామో తెలుసా? మనం ఎన్నో క్వశ్చన్స్ వేస్తాము, ఎన్నో అనుమానాలు పడతాము, ఏవేవో మనం ఆలోచనలు చేస్తాం. కానీ అబ్రహాం గారిలో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా? దేవుడు ఒక మాట చెబితే
దాని వెనక క్వశ్చన్లు ఏమి ఉండవు. దేవుడు చెప్పాడా, ఇది చేయాల్సిందే. మనం కూడా దేవుని మాటలు ఒకటి ఎలా ఫాలో అవుతుంటే గుడ్డిగా ఫాలో అవ్వాలి. ఒకవేళ నీకు ఆలోచన చేసే మనస్తత్వం ఉంటే ఆలోచన చేయ, తప్పేం లేదు. దేవుడు నీ జీవితంలో ఒకటి చెప్పింటాడు, చెప్పగానే నువ్వు చేయాలనుకుంటే చేసేయి, ఆలోచన చేయి, బాగా మంచి నిర్ణయమే తీసుకో. ఒకవేళ ఆలోచన చేసే టైము కెపాసిటీ నీకు లేకపోతే నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా, చెప్పింది మాత్రము చేయాలి. మీకు అర్థం కావట్లేదు కదా? ఒక ఉదాహరణ చెప్తాం. దేవుడు బైబిల్లో వ్యభిచారం చేయకూడదని ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు. వ్యభిచారం చేయకూడదని దేవుడు ఒక మాట చెప్తే మనం ఎలా ఫాలో అవ్వాలి తెలుసా? దాన్ని గుడ్డిగా ఫాలో అయితే చాలా మంచిది. ఒకవేళ నీకు ఆలోచన చేసే కెపాసిటీ ఉందా, చేయి, తప్పేం లేదు. అంటే వ్యభిచారం ఎందుకు చేయకూడదు, చేస్తే ఏంటి, దీనివల్ల మన ఆరోగ్య పరిస్థితి ఏంటి, తర్వాత ఏమవుతుంది, ఎన్ని సమస్యలు వస్తాయి, కుటుంబంలో ఎన్ని అవమానాలు, ఊరిలో నేనేమైనా తల ఎత్తుకొని తిరగలనా, ఇది నా ప్రాణం మీదకి ఎంతవరకు తీసుకొని వస్తుంది, ఆలోచన చేసే కెపాసిటీ ఉంటే ఆలోచన చేయి. అన్ని ఆలోచన చేసిన తర్వాత లాస్ట్కు నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? వ్యభిచారం చేయకూడదన్న మాటకు లోబడి ఆ తప్పు చేయకుండానే ఉండాలి. నువ్వు ఆలోచన చేసినా చివరికి చేయాల్సింది ఆ తప్పుడు పని చేయకూడదనే. నేనేమంటానంటే, ఒకవేళ నీకు ఆలోచన చేసే కెపాసిటీ ఉంటే ఆలోచన చెయ్యి. అంతకు మించింది ఏంటంటే, నీకు అంత టైము, అంత ఓపిక, అంత సత్తా నీకు లేకపోతే ఒకటే ఒకటి మాట, దేవుడు చెప్పిన మాట గుడ్డిగా ఫాలో అయిపో. దేవుడు మన మేలు కోరి ఒక మాట నీతో చెప్పినప్పుడు దాని వెనక ఉన్న మేలు ఆ టైంలో నీకు అర్థం కాకపోయినా పర్లేదు, ఆ పని చేసిన తర్వాత నీకు అర్థమవుతుంది దాని వెనక దేవుడు దాచిపెట్టిన మేలు ఇంత గొప్పగా ఉంటుంది. అబ్రహాం గారిని ఆ రోజు పిలిచాడు, నేను చూపించబోయే దేశానికి రా అని పిలిచాడు, అంతేగాని దాని వెనక ఉన్న లాభానికి ప్రస్తుతానికి అబ్రహాముకు తెలియకపోయినా పర్లేదు, వచ్చిన తర్వాత మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుంది దాని వెనక దేవుడు దాచిపెట్టిన మేలు అబ్రహాం జీవితంలో కనపడుతుంది. నీ జీవితంలో కూడా ఇదే గుర్తుపెట్టుకోయేటో తెలుసా? దేవుడు ఒక మాట చెప్పాడు, ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు అని అంటే దానిని మనం గుడ్డిగా ఫాలో అయితే ప్రారంభంలో దాని వెనక ఉన్న మేలు నీకు తెలియకపోయినా ప్రస్తుతానికి, కానీ దేవుని యొక్క మేలు దాని వెనక ఏదో ఒక టైంలో నీకు ఖచ్చితంగా కనబడి తీరుతుంది. అది ఎంతదైనా కానీ అనుభవించి తెలుసుకోవాలనుకుంటే ఒకసారి పొరపాటు జరుగుతుంది. దేవుడు ఒక మాట చెప్పాడు, ఆలోచన చేసి అనుభవించి నేను తెలుసుకుంటాను అనుకుంటే సొలొమోను మాత్రం ఒక్కోసారి ఏమైపోతాం తెలుసా? దిగజారిపోతాం. సొలొమోను గారి పరిస్థితి ఒకసారి ఆలోచన చేస్తే మంచి ఆలోచన జ్ఞానం ఇచ్చాడు దేవుడు. సరే, ఆలోచన చేసేంత వరకు నింటే సరిపోయింది. మనోడు ఏం చేశాడో తెలుసా? ఆలోచన చేయడం కాదు, దానిని స్వానుభావంతో అనుభవించి తెలుసుకోవాలనుకున్నాడు. కళ్ళకి ఏదైనా ఒకటి కనిపించింది, దేవుడు చెప్పాడు, నీకు జ్ఞానం ఇచ్చాడు కదా, ఒక లోకాశను చూసిన తర్వాత దాని గురించి ఆలోచన చేయ, తప్పేం లేదు, కానీ అనుభవించి తెలుసుకుంటాం అనుకున్నాడు. చూసినాడా? పాపం విషయంలో కూడా సొలొమోను వేసిన తప్పుడాడు ఇదే. పాపం గురించి ఆలోచన చేసి చేయకుండా ఉనింటే బాగుంది, జ్ఞానం ఇచ్చాడు కాబట్టి సొలొమోనుకు. కానీ సొలొమోను చేసిన తప్పేంటో తెలుసా? దేవుడిచ్చిన జ్ఞానంతో ఆలోచన చేయలే, ఇచ్చిన జ్ఞానముతో ఏమనుకున్నాడంటే ఆ తప్పుడు పని అనుభవించి అందులో ఎంత డెప్త్ ఉందో తెలుసుకోవాలనుకున్నాడు. చూసినాడా? అక్కడ తప్పు చేశాడు సొలొమోను గారు. దేవుడు కూడా నీ మేలు కోరి ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టిన తర్వాత ఆలోచన చేయడం వరకైతే ఆలోచన చేయి, అంతేగాని అనుభవించి అందులో ఏముందో తెలుసుకొని తప్పు చేసి తర్వాత తెలుసుకొని బాగుపడతామనుకుంటే అప్పటికే నీ జీవితం ఏమైపోయి ఉంటుంది తెలుసా? చేయి జారిపోయి ఉంటుంది. బైబిల్లో ఒక మాట ఉంది, ఒకసారి మనం చూసుకొని ముందరికి వెళ్దాం. కీర్తనల గ్రంథము 107వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 107వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. కీర్తనల గ్రంథము 107వ అధ్యాయము 10వ వచనం. అయ్యా, దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున బాధ చేతను ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలోను మరణాంధకారములోను నివాసము చేయు వారి హృదయము. చాలయ్య, దేని గురించి మాట్లాడుతున్నాడో తెలుసా? ఇక్కడ నీ హృదయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఈ హృదయం ఎలాంటిదట? 10వ వచనంలో దేవుని ఆజ్ఞలకు అది లోబడదు, మహోన్నతుని తీర్మానమును తృణీకరిస్తుంది. నిజంగా మీకు తెలుసో లేదో కానీ మన ఇంట్లో పాముకు పాలు పోసుకుంటూ పెంచుకుంటూ వచ్చినా అది ఏదో ఒక రోజు లోబడుతుంది.
మీకు తెలుసో లేదో కానీ మనం పుట్టినప్పటి నుంచి మనకు ఊహ తెలిసినప్పటి నుంచి పాముకు పాలు పోసి ఎలా అయితే పెంచుతున్నామో మన శరీరంలో ఒక క్రూర మృగాన్ని పెంచుతున్నాం. పాలు పోసి కాదు, నేను అంటాను ఒక విషాన్ని నింపుతూ పెంచుతుంటాం. ఆ క్రూరమైన మృగం ఏంటో తెలుసా? అదే మన హృదయం. ఈ హృదయం గురించి దేవుడు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే అది దేవుని ఆజ్ఞలకు లోపడదు, అసలు దేవుని యొక్క తీర్మానాన్ని అసలు లెక్క కూడా చెయ్యదు. అంత క్రూరమైన మృగం ఎక్కడుందంటే ఓపెన్గా ఒప్పుకోగలిగితే మన దేహంలో ఇప్పటికీ ఆ మృగం పెరుగుతూనే ఉన్నది. ఒకసారి నేను ఆదికాండం గురించి ఎప్పుడైనా ఆలోచన చేసినప్పుడు అనిపించట్టుంది, దేవుడు ప్రారంభంలో జంతువులన్నీ కలుగునుగా కనగానే జంతువులతో పాటు కొన్ని క్రూర మృగాలు కూడా పుట్టాయి అప్పట్లో. వాటిని ఏమంటామో తెలుసా? మనం డైనోసార్స్ అని మాట్లాడుతుంటాం. ఈ డైనోసార్స్ ఎంత క్రూర మృగాలు అంటే వాటికి ఉన్న పొగరుతో భూమి మీద ఒక్క జీవిని కూడా సక్రమంగా బతకనిచ్చేవి కాదట. ఆ డైనోసార్స్ ఏం చేసి అంటే భూమిని సెల్లాసెదురు చేసి వాటికి ఉన్న పొగుడుతో అంత దుర్మార్గంగా ప్రవర్తించి భూమిని సెల్లాసెదురు చేయడం చూసేసి దేవుడు ఏం చేసాడట, అక్కడ యోబు గ్రంథంలో యెషయా గ్రంథంలో అప్పుడప్పుడు కనపడుతుంటుంది, తన ఖడ్గము తీసుకొని పొగరు పట్టిన క్రూర మృగాల కొమ్ములు అణిచేసి దాని తలను ఏం చేశాడట, నరికి పక్కన పడేశాడట. ఒక విషయాన్ని చెప్తాను, మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. ఏంటో తెలుసా? భూమి మీద పొగరు పట్టిన ఒక క్రూర మృగాన్నే కత్తి పట్టుకుంటే క్రూర మృగాలైన డైనోసార్స్ కూడా ఏమైపోయాయో తెలుసా? దేవుడు కత్తి పట్టుకొని ఆ మృగాలు వణుకుతూ ఉండేవి. ఆయన వచ్చి నిలబడ్డాడంటే ఆయన మాటకు డైనోసార్స్ అనే క్రూర మృగాలు సైతము గజగజ వణికిపోయేవి. నేనంటాను క్రూర మృగాలు ఆయన కత్తి పట్టుకుంటే వణికాయి, కానీ దేవుని మాటలకు డైనోసార్స్ అయినా జడిసాయి, కానీ జడసని ఒక క్రూర మృగం ఒకటి ఉంది. ఏంటో తెలుసా? దేవుని మాటను లెక్కజండి భయంకరమైన క్రూర మృగం ఒకటి ఉంది. అదొకటి ఏంటంటే నీలో పెరుగుతున్న నీ హృదయం అనే క్రూర మృగం. ఇది దేన్ని లెక్క చేయదు, దేన్ని ఖాతరు కూడా చేయదు, దేవుని మాటను లెక్క కూడా చేయదండి. అలాంటి భయంకర